హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ లాగా పనిచేస్తున్నానండి. చాలామంది మమ్మల్ని వచ్చి అడుగుతుంటారు, మోకాలు నొప్పులకి కేవలం ఆపరేషన్ ఒకటే మార్గమా అని అడుగుతుంటారు. మోకాలు నొప్పులు ఆపరేషన్ ఒకటే కంపల్సరీ కాదండి. మనము ఫస్ట్ పేషెంట్తో మాట్లాడి చూసి, పేషెంట్ కాళ్ళు ఎలా ఉన్నాయి, స్ట్రైట్గా ఉన్నాయా వంకరగా ఉన్నాయా చూసి, ఎంతవరకు నడవగలుగుతున్నాడు, కొంచెం తక్కువ నడక తగ్గిపోయిందా, నడక మారిందా, ఇవన్నీ చూస్తుంటామండి. అంటే నొప్పి అస్తమానం ఉంటుందా, అప్పుడప్పుడు ఉంటుందా అని కూడా ఉంటుంది. రెండవది, మనము పేషెంట్ వచ్చాక కొంచెం వారి మూమెంట్స్ చూసి తర్వాత ఎక్స్రేస్ తీస్తాము. ఎక్స్రేస్ తీస్తే అది ఏ దశలో ఉందో మనకు తెలుస్తుందండి. దాంట్లో ఎముకలు అరగడంలో, మోకాళ్ళు అరగడంలో 4 దశలు ఉంటాయండి. సో మొదటి 2-3 దశలకైతే అసలుకి సర్జరీ అవసరం లేదండి. మనము లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే వాకింగ్ కానివ్వండి, లేకపోతే యోగా కానివ్వండి, లేకపోతే ఏ ఫిజికల్ యాక్టివిటీ అని, ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ పేషెంట్ ఏది కంఫర్టబుల్ ఉందో అది చేయొచ్చు. రెండవది వెయిట్ తగ్గడము. మూడవది ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే, షుగర్, థైరాయిడ్ అలాంటివి ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కంట్రోల్లో పెట్టుకోవడము. నాలుగవది మెయిన్ థింగ్ ఫిట్నెస్ అండి. నేను చెప్పినట్టుగా ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీకు కొంచెం ఉపశమనం ఉంటుంది. ప్లస్ మనం కూర్చునే పద్ధతులు, బాస్పెట్లు వేసుకొని కూర్చోవడము, అదే అంటే మెట్టు పద్మాసనం, వజ్రాసనం పొజిషన్లో కూర్చోవడము. రెండవది మెట్లు పైకి ఎక్కువగా ఎక్కడం దిగడం చేయని ఈ మోకాలు ఎక్కువగా అరుగుతాయండి. సో మొదటి 3 స్టేజెస్లో మనకు సర్జరీ అనేది అవసరం లేదండి. మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, రెండవది ట్యాబ్లెట్లు, ట్యాబ్లెట్ల పరంగా, మూడవది ఫిజియోథెరపీలో కూడా రకాలు ఉంటాయి. మెషిన్స్ పెడతారు, ప్లస్ ఎక్సర్సైజ్ చేస్తారు. ఇవన్నీ కంపల్సరీ చేస్తే బెటర్ అవుతారు. కొంతమందికి ఇంజెక్షన్లు అవసరం పడతాయండి. కొంతమంది స్టీరాయిడ్ ఇంజెక్షన్లు తీసుకుంటారు, కొంతమంది గుజ్జు పెరగడానికి ఇంజెక్షన్లు తీసుకుంటారు, కొంతమంది ఈ మధ్య కాలంలో పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు. ఇవన్నీ కొన్ని పనిచేస్తాయి, కొన్ని పనిచేయకపోవచ్చు అండి. ప్రతి పేషెంట్ పనిచేయాలని రూల్ ఏం లేదు. కానీ స్టేజ్ 4కి వచ్చాక ఇవి మాత్రం అస్సలు పనిచేయండి. 1 to 3 వరకు మనం ట్రయల్ వేయవచ్చు, కానీ కంపల్సరీ అదే ట్రీట్మెంట్ అని చెప్పలేము. ఒక్కొక్క పేషెంట్కి ఒక విధంగా వర్కౌట్ అవుతుంది. కొంతమందికి కొన్ని విధాలు ఉపశమనం పడుతుంది, కొంతమందికి వేరే విధాల ఉపశమనం అవుతుంది. సో స్టేజ్ 4లోకి వచ్చేసరికి మాత్రం 4వ స్టేజ్లో మీకు సర్జరీ ఒకటే మార్గం అండి. అది ఇవన్నీ మనకు సర్జరీ భయపడ్డా కానీ, లేకపోతే ఇవన్నీ ఎన్ని ట్రై చేసినా కానీ స్టేజ్ 4లో పనిచేయవండి. కంపల్సరీ సర్జరీకే వెళ్ళాల్సి వస్తుంది స్టేజ్ 4లో. అది డాక్టర్ గారు ఎక్స్రే తీసి నిర్ధారణ చేసి మీకు చెప్తారండి. కానీ 1 to 3 స్టేజెస్లో మీరు ట్రయల్స్ చేయవచ్చు అండి, ఏ విధమైన ట్రయల్స్ చేయవచ్చు. కానీ స్టేజ్ 4లో మాత్రం సర్జరీ తప్పనిసరి.